మదిరకి సంబంధించిన అప్డేట్ ఖచ్చితంగా ఇది డిప్యూటీ సీఎం కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వ్యవహారం. ఆయన అయితే చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఆ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం చాలా ఫోకస్గా పెట్టినటువంటి మదిర కాన్స్టిట్యున్సీ ఆ ఇంపాక్ట్ కొంత పడిందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు ప్రభాకరన్ అడ్రస్ చేసిండే ఎక్కడికక్కడ క్లస్టర్ వైజ్గా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా సిరిసిల్లకు పోయి పనిచేయాల్సిన పోయింది. నాకు ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఇష్యూసే ఎక్కువ అసైన్ అవుతాయి. బట్ ఈసారి క్షేత్రం కూడా ఇచ్చిండ్రు, ప్రతి ఒక్కరిని కూడా వినియోగించే ప్రయత్నం చేసినాం. రెండోది, ఇంతకుముందు రవికాంత్ అన్నట్టు మాకు ఇది గుర్తుతో ఉండేది కాబట్టి వీళ్ళు అసలే ఏమంటారు కాలకేయులు లేక సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము అధిగమించాలంటే కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకున్న అంచనా ఏంటంటే ఎంత ఉన్నప్పుడు కాంగ్రెస్ పని ఏం లేదు అని క్షేత్రంలో ఎంత ఎఫెక్ట్ కన్సాలిడేట్ చేసినా కూడా ఒక చిన్న వాటితో చేస్తున్నారు. అయితే ఒక్కటేమైందంటే మనోడు 4 రోజులు కేటీఆర్ సిరిసిల్లకే పరిమితం అవ్వడం, హరీష్ గజ్వేల్ సిద్దిపేటకి అవడం వల్ల కూడా వాళ్ళ లీడర్షిప్ ఎక్స్టెండ్ కాలేదు. సిద్దిపేట సిద్దిపేట కాదు, ఆయన కంప్లీట్ మెదక్ జిల్లా తిరుగుతూ అక్కడికి ఆదిలాబాద్ కూడా వెళ్ళిండు. ఆదిలాబాద్ లో రెండోది నాకైతే మీ ఎఫెక్టివ్నెస్ అనిపించలేదు. స్థానికంగా చూసుకుంటారనే ఒక మెసేజ్ చూసుకుంటారని లేదు మురళి గారు. మేము కోఆర్డినేటర్లను మేము కూడా నియమించినాం, కోఆర్డినేటర్లు కూడా పనిచేసినారు. మేము అదే మాకేమంటే ఈ 2 సంవత్సరాల తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో మన సర్పంచ్ ఎన్నికలో కనిపించింది. అది ఈ గుర్తులతో వచ్చేటువంటి కనపడ్డది. ఇప్పుడు హరీష్ రావు మీద నేను దాన్ని ప్రోత్సహించాను, కానీ వాస్తవానికి ఆ మలన సాగర్కి సంబంధించిన అంశంలో రాళ్ళు విసురుకోవడం అట్లాంటివి కేటీఆర్ 2 ప్లేస్లలో అడుక్కున్నారు సిరిసిల్లని. పర్టికులర్ అవి ఉంటాయి, ఎక్కడంతా మొత్తం దాని ఇంపాక్ట్ మొత్తం స్టేట్ మీద ఉంటుంది అనుకోవడానికి లేదు. మీరు అన్నట్టుగా ఏంటంటే స్పెసిఫిక్ అక్కడ బాధితులు ఉన్నారు కాబట్టి కొంత గొప్ప. ఇప్పుడు అంతెందుకు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎక్కడికైనా పోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ తుంగతుర్తి పోయినారు అనుకోండి, మీరు వేదిక ఎక్కగానే ఫస్ట్ ఒక ఆమె వచ్చి ఏమడుగుతుంది అంటే సార్ రేషన్ కార్డు ఏమైంది అని అడుగుతుంది. అదేం నిరసన కాదు, ఆమె యొక్క నీడ్. అది ప్రశ్నించే తత్వాన్ని కాదనం కానీ